ప్రధానమంత్రిని బీసీ కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కించపరచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు. హైదరాబాద్ విద్యానగర్లోని బీసీ భవన్లోని బీసీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ప్రధానమంత్రి కన్వర్టెడ్ బీసీ అని అనటం అవగాహన రాహిత్యం, బీసీలను కించపరచడమే అన్నారు. ఇది బీసీ సమస్యలపై జరుగుతున్నటువంటి ఉద్యమాలను పక్కదారి పట్టించడానికి చేసిన ఎత్తుగడలని వెల్లడించారు. బీజేపీ పార్టీ ఒక బీసీని ప్రధానమంత్రిగా చేయటం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేనట్లుందని, దేశంలో అత్యున్నతమైన ప్రధానమంత్రి పదవి బీసీలకు ఇస్తుంటే ఓర్వలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీసీ కులానికి చెందిన గాండ్ల కులానికి చెందినటువంటి వ్యక్తి అని అన్నారు. కృష్ణయ్య మోడీ బీసీ వర్గాల అభివృద్ధికి దశల వారీగా చర్యలు తీసుకుంటామన్నారు. దేశంలోని బీసీలకు రక్షణ కల్పించడానికి జాతీయ బీసీ కమిషన్ కు మోడీ రాజ్యాంగ పద్ధతి కల్పించారు. రాజకీయంగా బీసీలను అభివృద్ధి చేయడానికి దశల వారీగా చర్యలు తీసుకుంటున్నారు. కేంద్ర మంత్రివర్గంలోని 27 మంది బీసీలకు అవకాశం మోదీ కల్పించారు. అలాగే 4 గవర్నర్లను నియమించారు. నామినేటెడ్ పోస్టుల్లో కూడా బీసీలకు ప్రాధాన్యత కల్పించారని గుర్తు చేశారు. బీసీ రిజర్వేషన్ వెంటనే, స్థానిక సంస్థల 42% బీసీ రిజర్వేషన్ వెంటనే, స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్ మీరు మార్చుకోవాలి. మొదలు రెండవది, కేంద్రం మీద ప్రతిదీ దుబ్బడానికి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. రాజ్యాంగం లోకల్ బాడీ రిజర్వేషన్, స్థానిక సంస్థల రిజర్వేషన్లను 42%కు పెంచాలనుకుంటే పెంచితే అసెంబ్లీలో చట్టం చేసి 42% పెంచే హక్కు రాజ్యాంగమే ఇచ్చింది. రాజ్యాంగంలోని 242 ఆర్టికల్ D6 ప్రకారము పార్లమెంట్ ఏం అధికారం ఇచ్చింది? రాజ్యాంగం ప్రకారము రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాలు లెక్కలు తీసి ఎంత బీసీలకు ఎంత శాతం ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించుకోవచ్చు అని చెప్పి రాజ్యాంగం చెప్పింది. దాని ప్రకారం పెంచుకునే అధికారం మీకు ఉంది. ఎవరైనా సవాల్ చేస్తే సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం కొట్లాడాలి. ఇక విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంటే కేంద్ర పార్లమెంటుకు పంపవలసి వస్తుంది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం పరిధికి వస్తుంది. అనేక దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి. రష్యా, ఇజ్రాయెల్, అనేక మంది ప్రధానమంత్రులు, దేశాధ్యక్షులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క సలహాలు తీసుకుంటున్నారు. ఆ దేశాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి, ఆ దేశాలలో శాంతి ఏ విధంగా నెలకొల్పాలని వాళ్ళు సలహాలు తీసుకొని ప్రపంచంలోనే ఒక గొప్ప ప్రధానిగా గుర్తింపు పొందుతుంటే ఈ దేశంలో ఉన్నటువంటి చిల్లర రాజకీయాల కోసం ఒక గొప్ప మహానుభావుని కులం పేరు మీద వక్రీకరించడం అనేది అది చర్చనీయాంశమే కాదు. అది ఎందుకు అది చర్చనీయాంశమా? బీసీ కులాలను ఎట్లా అభివృద్ధి చేయాలి. ఇలా ఇక్కడ రాష్ట్రం ఏంటిది? ఇక్కడ రాష్ట్రంలో కూడా బీసీలకు ఎక్కడ లాభం చేసిరు మీరు చెప్పండి. 2 మంత్రులు, కేంద్రంలో 27 మంది బీసీ మంత్రులు ఉన్నారు. ఇక్కడ 2 మంత్రులు మాత్రమే ఉన్నారు. నామినేటెడ్ పోస్టులో 30% కేంద్రం ఇస్తుంది. మీరు 10% కూడా 160కి 15 ఇచ్చాడు. చాలా తక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అంతేకాదు ఫీజు రియంబర్స్మెంటు ఎన్నికల మేనిఫెస్టో పెట్టారు. టోటల్ ఇస్తామని టోటల్ ఫీజులు ఇవ్వడం లేదు, బకాయిలు కూడా ఇవ్వడం లేదు. 15 నెలలుగా అధికారం వచ్చి ఒక్క కాలేజీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. కాలేజీ యాజమాన్యాలు పిల్లలకు ఫీజులు కట్టలేదని కాలేజీకి వెళ్ళగొడుతున్నారు. అంటే బీసీలు చదువుకోకుండా కుట్రలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఆ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళకు కోట్ల రూపాయలు పెడుతున్నారు, 100 కోట్లు. ఇప్పుడున్న హాస్టళ్ళు 300 కాలేజ్ బీసీ కాలేజ్ హాస్టళ్ళు ఉంటే ఒక్కదానికి కూడా సొంత భవనం లేదు. అదే రెంట్లు కూడా హాస్టళ్ళ రెంట్లు కూడా ఇస్తలేరు, బకాయిలు ఉన్నాయి. మెస్ బిల్లులు కూడా అన్ని బకాయిలు ఉన్నాయి. ఈ విధంగా బీసీలు చదువుకోకుండా పదవులు ఇవ్వకుండా అనేక రకాలుగా అన్యాయం గురి చేస్తుంటే ఇంకా మీరు అక్కడ ప్రధానమంత్రి బీసీగాడు, ఆయన బీసీగాడు అని ఇష్యూను పక్కదారి పట్టించడం, డైవర్ట్ పాలిటిక్స్ అనేది ముఖ్యమంత్రి గారికి వెన్నతో పెట్టిన విద్య. అందుకే అవన్నీ మార్చుకొని ఇప్పుడు మేము ఉన్న 2 సవాళ్ళు ఉన్నాయి. జనాభా లెక్కలు పర్ఫెక్ట్గా తీయడం ఒకటి, దానికి కూడా మళ్ళా
రీసర్వే చెప్పి ఇంటింట రీసర్వే చేస్తేనే కరెక్ట్ లెక్కలు వస్తాయి. లేకుంటే ఆన్లైన్లో చెప్పండి, అరే ఇంటికి కొద్దిగా చెప్పిన వాళ్ళు ఆన్లైన్లో చెప్తారు వీళ్ళకు. అందుకే ఇంటింటికి తిరిగితేనే వాళ్ళ కులాన్ని చెప్పలేదు. ఎందుకంటే అందులో 57-80 కాలంలు పెట్టారు. 3 కాలమ్స్ పెడితే సరిపోతాయి. కులము, కుటుంబ సభ్యుల సంఖ్య, ఈ 3 పెడితే అయిపోయాయి. దానికి ఆస్తి ఎంత, ఆదాయం ఎంత, బ్యాంకుల పైసలు ఎన్ని ఉన్నాయి, ఎంతమంది పెళ్ళారు, ఎంతమంది పిల్లలు, అన్నీ అడ్డమైన ప్రశ్నలు వేసి తికమక చేసి చాలామంది పాల్గొనలేదు. అందుకే నువ్వు క్వశ్చనీరే తప్పు ఉంది, మీ ఉద్దేశమే తప్పు ఉంది, మీ లెక్కనే తప్పు ఉంది. అందుకే లెక్కలు సరిగ్గా వస్తలేవు. అందుకే ఇప్పుడు మళ్ళా ఇంట తిరిగి, లేకపోతే పిలిపించి, లేకపోతే పక్క ఇంట్లోకి వెళ్ళి మాట్లాడి వాళ్లకు చెప్పి ప్రతి ఒక్కరిని కూడా పార్టిసిపేట్ చేసేటట్టు చేసి ముందుకు తీసుకుపోవాలి. జనాభా లెక్కల్లో